దుద్దిల శ్రీధర్ బాబు అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పటికీ ఇచ్చేసాము. మరి ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు ఇవ్వడానికి సులభంగా ఉంటుంది అని చెప్పేసినటువంటి మాటలు. అయితే గతంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, భర్తీ చేస్తామని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కారు మరి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా దుద్దిల శ్రీధర్ బాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు. వారిని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగి నాగేందర్ ఉన్నారు. అన్న నమస్తే, చెప్పండి ఏంటి దుద్దిల శ్రీధర్ బాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు? అంటే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పటికే చాలా ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? చాలా ఉద్యోగాలు ఎక్కడిచ్చిల్లన్నా నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారిని, మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులను చర్చపెట్టండి. ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ, దిల్షుఖ్నగర్ లైబ్రరీ. ఈరోజు శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారన్నా, మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం అంటే మొత్తం పొంగిపోతానే కావచ్చు ఉద్యోగాలు. నిరుద్యోగులు అందరూ జాబ్ చేసుకుంటే మాకు ఉద్యోగాలు వద్దు అంటున్నారు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో. చాలు ఎక్కడిచ్చిళ్ళు చాలా ఉద్యోగాలు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూరగాయల షాప్ పెడితే ఉద్యోగమేనా? నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడో బత్తేలు అమ్ముకుంటే ఉద్యోగాలేనా? నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జెండాలు మోస్తే ఉద్యోగాలేనా? నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీ గాంధీ భవన్లో ఊడ్సేవి ఉద్యోగమేనా? ఉద్యోగం అంటే ఏంది? నువ్వు అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పడినా నీ 2 లక్షల ఉద్యోగాలు? రేవంత్ రెడ్డి ఇంట్లో అన్నదమ్ముల ఆస్తుల్లో కూడగట్టుకున్నావు 2 లక్షల ఉద్యోగాలు. లేకుంటే నీ మంత్రినీళ్ళలో ల్యాండ్స్ భూములు దందా చేసుడులో ఉన్నాయా 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడున్నాయండి శ్రీధర్ బాబు గారు? 2 లక్షల ఉద్యోగాలు మీకు ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో హామీ ఇచ్చిన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చారండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అని చెప్పేసి వాళ్ళు ఎల్బీ స్టేడియంలో కూడా బహిరంగ సభతో నియామక పత్రాలు ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటున్నారు అన్న? నేను ఏమంటున్నా అంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఒక నిరుద్యోగ ఒక ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డగా నేనేమంటున్నా అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సెక్యూరిటీ లేకుండా అమీర్పేటకు వస్తారా? దిల్షుఖ్నగర్ లైబ్రరీల దగ్గరకు వస్తారా? మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చా అంటున్నారు కదా, ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారా? ఎవరికి ఇచ్చారండి 60,000 ఉద్యోగాలు? మీరు కేసీఆర్ గారి హయాంలో వేసిన నోటిఫికేషన్ అన్న అది. కేసీఆర్ గారి హయాంలో ఎగ్జామ్ పెట్టారు, కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఈయన ముఖ్యమంత్రి ఎవరితోనో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటే నిరుద్యోగులు ఏం పిచ్చోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో తరిమి కొడతారు మిమ్మల్ని. ఎవరికి ఇచ్చారండి 60,000 ఉద్యోగాలు? మీరు ఆ ఉద్యోగాలు అనేవి బీఆర్ఎస్ పార్టీ హయాంలో వేసిన ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు అనేవి కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలు కదా. ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే చేతనైతే లేదు. నిరుద్యోగులతో చర్చ పెట్టేంత దమ్ము లేదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఈరోజు శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చుడు సాధ్యం కాదు కదని. అది అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు తెలుసు, అందరికీ సాధ్యం కాదని కదా. ఆ రోజు అందరికీ సాధ్యం కాకుండా బీఆర్ఎస్ పార్టీ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 2 లక్షల పైజీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈరోజు కేసీఆర్ గారిది. ఒక నిరుద్యోగ, ఈరోజు ఒక విద్యార్థి నాయకుడుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా ఈరోజు కేసీఆర్ గారిని నేను గొప్పగా పొగుడుతున్నానా. ఆ రోజు నిరుద్యోగులందరూ కలిసి కేసీఆర్ గారు అంటే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని అన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని పొందబడితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులని కావాలని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది నిరుద్యోగులు కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి పనులు చేసిందన్న? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫంక్షన్లోకి పోతుండు. దానికోసమా నిన్ను గెలిపించింది? ఈరోజు అల్లుడు కోసం లఘుచర్లలో ఉన్న రైతుల భూములను లాక్కున్నాడు. దానికోసమా ఈరోజు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగిత కోరుకున్నది ప్రభుత్వ ఉద్యోగం, ఫార్మా ఉద్యోగం కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, లగ్జరీ లిస్టు నుండి అన్ని అడ్డుకుంటుందంటే నిరుద్యోగ యువత అడిగింది ప్రభుత్వ ఉద్యోగాలు అండి శ్రీధర్ బాబు గారు, ఫార్మా ఉద్యోగాలు కాదు. ఈరోజు చికెన్ షాపులలో, లేకపోతే మటన్ షాపులలో, చికెన్ షాపులలో, కూరగాయల మార్కెట్లో ఉద్యోగాలు కాదు. నాకు తెలిసి ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు అందరూ చికెన్ షాపులలో, మటన్ షాపులలో, కూరగాయల షాపులలో ఉద్యోగాలు పెట్టించారు కాబట్టి వాటిని కూడా అకౌంట్కి వేసుకుంటారా? ఈరోజు మీ కిందున్న పిఎల దగ్గర ఈరోజు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని అడ్వాన్సులు తీసుకున్నారో తెలియదా? ఈరోజు ఎంతమంది నిరుద్యోగ యువతను మీరు మోసం చేస్తున్నారో తెలియదా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని వాడా ఊరు జిల్లా తిరిగినారో వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తాం, మేము నిరుద్యోగ పత్రం ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇవ్వలేదా?
ఎందుకండి ఈ మాయదారి మాటలు ఎందుకు చెప్తున్నారండి? కళ్ళుబొల్లు మాటలు ఇంకెన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మోసపోవాలి? ఇంకెన్నాళ్ళు నిరుద్యోగ యువతను మోసం చేస్తారు? మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే నిరుద్యోగులతో చర్చ పెట్టండి. మీకు దమ్ము ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి రండి, తెలుసున్నారు లైబ్రరీకి రండి, అమీర్పేటలో ఉన్న ఆర్టీసీ క్రాస్లో ఉన్న చిక్కడపల్లిలో ఉన్న లైబ్రరీకి రండి, వచ్చి చర్చ పెట్టండి. మీరు ముందు 2 లక్షల ఉద్యోగాలు వేయండి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిందన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగ యువతకు 4 లక్షల పైచీలకు ఉద్యోగాలు బాకీ ఉంది. అంటే అసెంబ్లీ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడికి రావాల్సి ఉండే, కానీ కావాలని వాళ్ళు బైకాట్ చేశారని కూడా ఈ వార్తలు వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అన్న? ఈరోజు ఒక ముఖ్యమంత్రి పీపీటీ ప్రజెంటేషన్కి అనుమతి ఇవ్వడా అన్న? ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద, లేకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక పీపీటీ ప్రజెంటేషన్ మేము ఇస్తామంటే దానికి ఎందుకు అనుమతి ఇవ్వరన్నా? ఎందుకు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మైక్ పట్టుకొని మాట్లాడితే మైకులు కట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఆ రోజు కాంగ్రెస్ నాయకులకు స్వేచ్ఛ లేదా అసెంబ్లీలో? ఆ రోజు కాంగ్రెస్ నాయకులు చిల్లరగా ఎంత కేసీఆర్ గారిని కానీ, బీఆర్ఎస్ పార్టీని ఎంత దారుణంగా విమర్శించినా సరే కానీ ఈరోజు సభకు మర్యాద ఇచ్చి, సభాపతికి మర్యాద ఇచ్చి ఈరోజు విన్నారే తప్ప ఈరోజు మైకులు కట్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. మైకులు కట్ చేయలేదు, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటున్నారు? ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్? మరి ఈరోజు అక్కడ జరిగేటి అసెంబ్లీ సమావేశాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఈరోజు ముఖ్యమంత్రి, మంత్రులు దాన్ని ఒక కూరగాయల మార్కెట్ చేసిళ్ళు. అసెంబ్లీ అంటే ఒక గౌరవం ఉండాలన్నా. అసెంబ్లీలో ఈరోజు ఇంకా ఎన్నాళ్ళన్నా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద పడేయడం, ఇంకా కేసీఆర్ గారిని తిట్టడమేనా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇంకెన్ని సంవత్సరాలు తిడతావు? ఈరోజు జనాలు, విద్యార్థి నిరుద్యోగ యువత ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కానీ, ఈరోజు మంత్రులను, కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ పొద్దున్న లేసే విమర్శించడమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ ప్రభుత్వానికన్నా ఒక సంవత్సరం అంటే ప్రభుత్వం వచ్చిన 2 నెలలనే వ్యతిరేకత వచ్చిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే అన్న. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ రోజు నిరుద్యోగులతో ఛాయ్ తాగిండు. ఇవాళ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? ఈరోజు నిరుద్యోగ యువత కోసం రాహుల్ గాంధీ గారు ఎందుకు హైదరాబాద్ రావడం లేదు? ఎందుకు రాహుల్ గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎందుకు నిరుద్యోగ యువతతో చర్చ పెట్టడం లేని అడుగుతున్నా. ఈరోజు అన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరంటే ఈరోజు మైకులు కట్ చేయడం, చిల్లరగా మాట్లాడడం. ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండన్నా? ఈ ఓటుకు నోటు దొంగ నారాయణ కూడా గోడలకు పెయింటింగ్ చేసుకున్న ఈ వ్యక్తి ఓటు మిట్ట మధ్యాహ్నం ఓటుకు నోటు కేసులో దొరికిన ఈ దొంగ రేవంత్ రెడ్డి అన్న ఏం మాట్లాడుతున్నాడన్న? స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. ఈరోజు కేసీఆర్ గారిని, ఉద్యమ నేతను, తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద ఇంకెన్నాళ్ళు విమర్శ చేస్తాడని నేను అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మైకులు ఇవ్వకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ప్రభుత్వం చేస్తున్న ఈ అవినీతిని ఎక్కడ బయట పెడతాయని చెప్పేసి ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు టీవీలకు అద్దుకొని చూస్తారు. ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూస్తారని చెప్పేసి అనుక్షణం ప్రతిక్షణం మైకులు కట్ చేయడం ఉంది అసెంబ్లీలో తప్ప ఈరోజు ప్రతిపక్ష నాయకుల ఒక మాటను వినడం లేదు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడే విధానాన్ని వినడం లేదు ఈ రేవంత్ రెడ్డి గారు.